న్యూ కాలనీలో ఘనంగా పుట్టపర్తి సాయిబాబా జన్మదిన వేడుకలు 7వ రోడ్ జంక్షన్, శ్రీకాకుళం జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. శ్రీకాకుళం పట్టణంలో న్యూ కాలనీ దగ్గరలో ఉన్న నవంబర్ 23 పుట్టపర్తి సత్యసాయిబాబా జన్మదినోత్సవ వేడుకలు పెద్ద మందిరంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మందిర కన్వీనర్ ఈ సందర్భంగా మాట్లాడారు. ఓం శ్రీ సాయిరామ్. శ్రీ సత్యసాయిబాబా నుండి దివ్యశ్రీ చరణాలందరూ అనేక వందనములు తెలియజేసుకుంటూ ఈరోజు సత్యసాయిబాబా వారి 99వ జన్మజయంతి వేడుకల సందర్భంగా న్యూ కాలనీ మందిరం శ్రీకాకుళంలో ఈ వేడుకలు జరుపుకుంటున్నాము. తర్వాత స్వామివారి 100వ పుట్టినరోజు అంటే వచ్చే సంవత్సరం 100వ పుట్టినరోజు సందర్భంగా ఇదే ప్రారంభంగా మేము అనేక రకమైన కార్యక్రమాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరుపుకుంటున్నాము. నా పేరు జయరామ్ గుప్తా, ఈ మందిరం కన్వీనర్ని. ఈ మందిరంలో కన్వీనర్గా నా చేత స్వామివారు ఇన్ని కార్యక్రమాలు చేయించినందుకు నేను ఎంతో ఆనందిస్తున్నాను. స్వామివారికి ఎన్నో కృతజ్ఞతలు తెలియజేసుకున్నాను. అదే కాకుండా ఇక్కడ మా మందిరంలో ఈ 2002లో ఇక్కడ స్థాపించబడింది. అప్పటి నుంచి నిర్విఘ్నంగా అనేక సేవా కార్యక్రమాలు మరియు ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఇక్కడ జరిపించుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా మాకు స్వామివారు నిత్యనారాయణ సేవ అని మొదట్లో మేము ఒక వారానికి ఒకరోజు మాత్రమే అన్నప్రసాదాన్ని అందించేవాళ్ళం. అది స్వామివారు కోరిక మేరకు మేము ప్రతిరోజు ఒక్కో రోజు అన్నం పెడితే ఎలా అవుతుంది, ప్రతిరోజు వాళ్ళకి ఆకలిస్తుందని అప్పటి 2011 నుంచి నిత్యము 120 మందికి వాళ్ళ ఇళ్ళకే మనం ఎంపిక చేసిన నిరుపేదలకి, అంటే వాళ్ళు రాసం ఇచ్చినా కూడా వండుకోలేని పరిస్థితుల్లో ఉండి వాళ్ళు ముసలి వాళ్ళు మరియు పిల్లలు వదిలివేసి వాళ్ళు ఎటువంటి ఆధారం లేని వాళ్ళకి మేము ఎంపిక చేసి వాళ్ళ ఇళ్లకే నాణ్యమైన, చక్కనైన, రుచికరమైన భోజనాన్ని, ప్రసాదాన్ని వాళ్ళకి అందిస్తున్నాం. అది వాళ్ళకి మనం ఇచ్చినంత మాత్రాన వాళ్ళకి కడుపు నిండుతుందని అది కాదు. మా యొక్క తృప్తి కోసం, మేము మమ్మల్ని సంస్కరించుకోవడం కోసం మేము ఈ కార్యక్రమాన్ని స్వామివారి చెప్పించాలని మేము చేస్తున్నాము. ఇది 14 సంవత్సరాలుగా నిర్విరామంగా జరుగుతుంది. ఇది ఇందులోనికి సహకరించిన మా యొక్క పురుష భక్తులు, సేవాదాళ్ళు మరియు స్త్రీ భక్తులు, సేవాదాళ్ళు అందరూ ఎంతో శ్రమించి, అంటే స్వామివారి కోరిక మేరకు మేము ఇందులో ముందుకుపోవడం మేము ఎంతో ఆరోగ్యంగా మేము ఉంటున్నాము. తర్వాత ప్రతిరోజు ఉదయం 5 గంటలకి ఓంకారం, సుప్రభాతం, నగర సంకీర్తనతో మా యొక్క దినచర్య మొదలవుతుంది. ఇక్కడ ఏ కార్యక్రమంలో ఎవ్వరు భక్తులు పాల్గొన్నా వారు సంపూర్ణ ఆరోగ్యంగా, ఆనందంగా, ఎటువంటి సమస్యలు కూడా లేకుండా ఇక్కడ ఉంటున్నారు. అది మాకు స్వయంగా మేము అనుభవించిన కనుక ప్రతి ఒక్కరు ఈ విషయాన్ని తెలుసుకొని ఓంకారం, సుప్రభాతం అనేది గౌరవం ఋషులు, నాగరిక ఋషులు చేసేవారు. అది స్వామివారు ఓంకారం చేసేవారు. ఇక్కడ మనకి మన సేవలుగా ఈ రంగారావు గారు, అప్పారావు గారు, భరద్వాజ్ గారు మాకు ఆధ్యాత్మికంగా చాలా కార్యక్రమాలు విశేషిస్తున్నారు. వారి ద్వారా మేము అన్ని కార్యక్రమాలు చేపట్టడానికి మాకు అవకాశం ఉంది. మేము చెప్పిన వారు కాకుండా అనేక మంది పురుష సేవలు, మహిళా సేవలు ఉన్నారు. ఇప్పుడు మా సీతాలక్ష్మి గారు మాకుండా 30 సంవత్సరాల ముందు నుండి ఆర్గనైజ్ చేస్తున్నారు. వారి దీని గురించి మరికొంచెం చెప్తారు. ఓం శ్రీ సాయిరామ్. ఓం శ్రీ సాయిరామ్. ఓం శ్రీ సాయిరామ్. నా పేరు సీతాలక్ష్మి. నేను ఇక్కడ సేవాదల్లో ఉన్నాను. 32 సంవత్సరాలే స్వామి సేవలో ఉన్నాము. నగర సంకీర్తన, బాల వికాసు, భజన వీటన్నింటిలో నేను ఏ రోజు కూడా ఆబ్సెంట్ అవ్వలేదు. అలాగే మా స్త్రీలందరూ సేవదలు పొద్దుటి నుంచి కూరలు తరగడం, నిత్యనారాయణ సేవకి అవన్నీ అందించడం, వంటల దగ్గర సహాయం చేయడం. ఈరోజు ఈ కార్యక్రమం ఇంత పుట్టినరోజు ఇంత వైభవంగా జరిగిందన్నానికి కారణం మా స్త్రీ సేవదల సేవలే ముఖ్యం. లవ్వాల్ సర్వార్, హెల్ప్ అవర్, హర్ట్నవర్, ఇవన్నీ కూడా స్వామి అందించినటువంటి ఈ సూచనలు మేమందరం పాటిస్తున్నాము. ఇక్కడ శ్రీదివ్య అనే ఎడ్యుకేషన్ కోఆర్డినేటర్ ఉన్నది, సుశీల, శైలజ, ధనలక్ష్మి, అనురాధ, శారద, సాయశ్రీ, మరి అరుణ, వీళ్ళందరూ కూడా అక్కడ ఇంకా చాలామంది సేవకుల యొక్క సేవల వల్లనే ఈ మందిరం నడుస్తున్నది. స్త్రీ శక్తి ఈ మందిరాన్ని నడిపిస్తున్నది అనడానికి నేను చాలా గర్వపడుతున్నాను. ఓం శ్రీ సాయిరామ్. కొంచెం మీరండి సాయిరండి.
విభూతి పట్ల అయిపోయింది. విభూతి పట్ల సాయిరా విభూతి